స్నేహితులారా అందరికైతే వెల్కమ్ బ్యాక్ ఛానల్. ఈరోజు అయితే మనది ఏంది స్పెషల్, ఈరోజు ఖుషియాలు కూడా అయితే వచ్చింది మా ఇంటికి. పొద్దున అయితే వచ్చింది, పొద్దుకి చిన్నవాడు అప్పటికైతే మంచి లొల్లి అయితే చేస్తుండ్రు. ఈరోజు ఏంటంటే ఈరోజు దుర్మాస అయితే ఉంది మా ఇంటికాడ. మీకు తెలియదు అనుకున్నా, ఇంకా వీడియో పెట్టలేదు. ఈ రోజు అయితే ఆ వీడియో తీయబోతున్నాము. ఖుషి ఏం చేద్దామా, మైక్ లేదు గీలేదా. ఇప్పుడైతే మా ఇక్కడ అన్నదానం అయితే ప్రోగ్రామ్ అయితే నడుస్తుంది. ఇప్పుడైతే అన్నదానం అంతా నడుస్తుంది, అంతా వీడియో తీసి అయితే మీకు ఏంది ఇంటికి మైక్ కావాలంట, కానీ నేనైతే ఇయ్యా. నడు నడు సరే పెడుతున్నా ఏడవకియా. ఇక మనం ఏం చేయలేక ఇంకైతే మైక్ అయితే పెట్టేసేద్దాం. మనం అయితే పెద్ద ప్లాన్ వేసినాం, లోపలే పెడదాం. మళ్ళీ ఇడు ఎత్తేసినా ఏం కాకుండా. ఏ కింద పడుతుంది, ఏ ఉసిపోతుంది అతుకది. ఇట్లా ఎట్లా అతుకుతుంది, అది లేని అంతే. సరే దయ్యా అయితే ఆడుకునే బొమ్మ అప్పటికేం దీన్ని తిప్పుదామని ట్రై చేస్తున్నాడు. అమ్మ తంతావరా, నీకు ఇంత ధైర్యం నీకు. ఇడేమో మైక్ వాళ్ళని ఏడుస్తున్నాడు, అప్పటికేం చేయనాడు. ఎడవకి అమ్మో అలిగిండే అమ్మ ఖుషియాడు. ఏం కాదు చెప్పు. ఏమైంది అదే మన పాత మైక్ ఇచ్చింది, ముఖాన్ని కొట్టేసేద్దామా. ఇప్పుడైతే ఖుషి అని ప్రాంక్ చేసి మనం అయితే మైక్ అయితే ఇస్తున్నాం. వేరే మైక్ ఇవి పెట్టుకొచ్చేది. అది మంచిగా ఉండదు, ఇది బాగుంటది. ఇంకా ఇది బాగుంటది, ఇది తీసుకో. బాగా అదే కావాలని ఏడుస్తుండ్రు. డ్రాయింగ్ తీసుకుంటున్నావు ఖుషి. ఏం డ్రాయింగ్ వేసుకుంటున్నావు? ఏం డ్రాయింగ్ వేసుకుంటున్నావు? స్పైడర్ మ్యాన్. స్పైడర్ మ్యాన్ ఎక్కడ కనిపిస్తుంది ఇక్కడ? అబ్బో స్పైడర్ మ్యాన్ ఆడు మస్తు ఆర్టిస్ట్ అయితే పెద్దయినాక. ఖుషి అయితే గిట్లా అయితే డ్రాయింగ్ వేస్తాడు, పిచ్చి గీతలు వేసుకుంటాడు. డ్రాయింగ్ అంటాడు. ఏం చేస్తాం చిన్నపిల్లలు అట్లా. ఇంకా ఇంకేమొచ్చి వేసుడు మంచిగా బొమ్మలు కొనుక్కోవడం ఇష్టం. నీ ముఖంలోకే ఉంది ఖుషి. అది చెప్పుకో బర్మా. అబ్బో ఏమన్నా అంటే మా మమ్మీ చెప్తా అంటాడు పిల్లగాడు. పిల్లగాడే ఆర్టిస్ట్ అవుతావా ఖుషి పెద్ద అయినాక? తీసుకురా. నేనేమంటున్నా, డ్రైవర్ అవుతావా ఆర్టిస్ట్ అవుతావా? డ్రాయింగ్ వేసినాం కాబట్టి డ్రైవర్ అవుతాడు మా ఖుషి. మొత్తం ఖరాబ్ చేసుకుంటా వీడు ఆర్టిస్ట్ ఆటలు వేస్తున్నాడు, ఫీల్ అయిపోతుంది. చెరిగాడు ఉన్ని రోజులు ఉడికాడు, ఈ రోజు అయితే సడన్గా స్పాన్ అయిపోయాడు. మంచి అన్నదానం ఉంది, తిండి కానీ వచ్చింది ఈరోజు. ఏమో ఇట్లా ఏంటంటే వచ్చేసాడు అంటే. మరి ఈ రోజు నుంచి మన గేమింగ్ ఛానల్ కూడా వీడియోలు వస్తాయి, కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తే వెళ్ళి చూసేసేయండి. ఇప్పుడు చూసినట్లయితే ఖుషి ఆడేది ఇంత ఇంట్రెస్టింగ్ అని చూస్తుర్రా. మన వీడియో అయితే చూస్తున్నాం, మన ఊపక్షి వీడియో లేటెస్ట్ రిలీజ్ అయింది కదా, అదే వీడియో అయితే ఈడైతే చూస్తున్నప్పటికించి ఇంత ఎట్లా అట్రాక్ట్ అయిపోయింది చూడరు షేడ్ అయితే. ఏంటి వచ్చింది? 2 ఎలుకలు వచ్చినాయా? మరి ఏం చేసినావు? ఎలుకని చంపుతా వచ్చి ఇక్కడ వేసి చంపిండా? కార్లు వస్తే గట్ట చంపుతావు. ఆ గేమింగ్ వీడియోలు అయితే చూస్తుండే కదా ఖుషి గాడు ఏం చేయలేక. మనం పెట్రోల్ అయితే పట్టుకొచ్చింది, ఎందుకంటే మనం అయితే బండ్లో పోసి మనమైతే బస్ స్టాప్లోకి అయితే వెళ్ళి మనమైతే కొన్ని కూరగాయలు సామాన్లు అయితే పట్టుకోవాల్సి ఉంటుంది. అందుకని ఇప్పుడైతే వెళ్తున్నాం. మనం పెట్రోల్ అయితే పోసే కార్యక్రమం అయితే జరిపిస్తున్నాం. పెట్రోల్ అయితే పోసే కార్యక్రమం అయితే జరుగుతుంది. పోసాయి అంతే. పెట్రోల్ అయితే వెళ్ళిపోతుంది లోపలికి. చెర్రీ ఆడు కూర్చాడు అందరం అయితే సినిమాటిక్ వ్యూ అయితే ఎంజాయ్ చేస్తున్నాం. ఈడ పోయి ఏ మొత్తం పోయి అయితే మనమైతే వెళ్ళిపోతున్నాం బస్ స్టాప్కి. వెళ్ళే వాడిని అయితే వాటి కోసం ఖుషి ఈడ
అయ్యేపు అయితే ఎప్పుడంటే మనమైతే బస్ స్టాప్కి అయితే వచ్చేసినాము. చూసినట్లయితే మనం బస్ స్టాప్లో అయితే ఆపినాం. అయ్యేపు చెప్పకపోయినాడు. కూరగాయలు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. తీసుకో కింద కొంగకు. అయ్యేపు చెప్పు అవి చెప్తుంది చూడు. అక్కడిక్కడ పోతుంది అందుకే పట్టుకొని నేనైతే ఇక్కడ కూర్చున్నా. అయ్యప్పు చెప్తే ఏమన్నా ఎక్కడ నువ్వు అయితే పట్టుకొని కూర్చున్నా. ఎందుకంటే ఇక్కడ అక్కడిక్కడ అయితే చెంగ కుడుతుడు. అయ్యప్పు చెప్పు అయ్యప్పు ఎన్నిసార్లు చెప్పకపోనాడు. అయితే జుట్టుకి వేసుకొని రబ్బర్ బ్యాండ్ చెయ్యికి వేసుకొని సూపర్ మ్యాన్కి ఫీల్ అవుతుంది. కూరగాయలు తీసుకోవడంలో బిజీ అయిపోయింది. తీసుకుంది ఇప్పుడైతే వచ్చేస్తుంది. మరి అందరం కలిసి ఇంటికి అయితే వెళ్ళిపోదాం. అందరం అయితే కూర్చున్నామా. అయ్యప్పు ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు అయ్యప్ప అప్పటికి ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్తున్నాం. మరి ఇంటికి వస్తున్నాం అయితే ఈ రోడ్డు మళ్ళీ చేస్తుంటారు. మళ్ళేమో దేవుడు ఇప్పుడు వచ్చేసి మనం అన్నదానం అయితే తిన్నికే వెళ్ళాలని ప్లాన్ చేసి చెర్రియాడు కూడా అయితే వచ్చింది. ఇప్పుడు ఇద్దరం కలిసి పోయి అన్నదానం అయితే కుమ్మేయబోతున్నాం. కమాన్ ఎట్లుంటుందో పోయి ఎక్స్ప్లోర్ చేద్దాం. అయితే లీల అయితే పెట్టడం జరుగుతుంది. పేరు చూసుకోవచ్చు. ఇక్కడ ప్రజలందరూ అన్నదానం కార్యక్రమం రషింగ్ నడుస్తుంది. అన్నదాన కార్యక్రమం రషింగ్. మనమైతే ఇక్కడ ఎంకల్కి ప్రిపేరింగ్ స్పాట్కి అయితే వచ్చినాం. ఇక్కడైతే బొగ్గులు అవుతున్నాయి. ఇంట్లో కాలు పెడేస్తే అయిపోయి ప్రజలైతే ఏమాత్రం తగ్గుతలేరు. వాడైతే దుర్గమ్మ అయితే మెరిసిపోతుంది. ఇక్కడ ప్రజలందరూ రషింగ్ మేము ఇక్కడ వెయిటింగ్. ఇక్కడ బొగ్గు మండింగ్ అంత ప్రిపరేషన్ నడుస్తూనే ఉన్నాయి. అప్పటికి ఇక్కడ ప్రజలు వస్తారు. ఇక్కడ వండుతారు. దుకాణం పెడదామని ప్లాన్ చేస్తున్నావా? కానీ నీళ్ళు అయితే నిండిపోయినాయి మొత్తం. చెరియా నీళ్ళు దుకాణం పెడదాం అనుకున్నాం కానీ ఫెయిల్ అయిపోయిండు. రష్ ఎక్కువ ఉంది కాబట్టి మనం అయితే ఇట్లా అయితే వేపించుకుంటాం. ఏపీ లేక ఇక చూడు మేమైతే ఇంతకైతే తెచ్చుకొని తింటున్నాం. బయట అయితే పరిస్థితి బాగాలేదు. వచ్చేసి మన ప్లేట్లు కుషిగాడు అయితే ఇట్లా ఇది హల్వా అయితే అన్నంలో కలుపుకొని తినడం మన కుషిగానికి మాత్రమే సాధ్యమవుతుంది. తింటుండు చెరిగాడు అయితే ఇట్లా తింటుండు. నేనైతే ఇట్లా తింటున్నాను. ఇప్పుడైతే ఈ మొచ్చి ఇట్లా తినబోతుంది. మేమందరం కలుసుకొని ఇట్లా ప్లాన్ అయితే ఇచ్చినాం. ఫస్ట్ బుక్ అయితే పెట్టుకోబోతున్నా నేను. ఫస్ట్ బుక్ వచ్చేసి అరే మొక్కలే నేను ఏం కదా బట్ అన్నం అయితే అయిపోతుండు. ఇంత అని తిన్నాడు. నువ్వు తింటుంది ఈమె కూడా. ఫ్లేవర్లో మిక్స్ అయిపోతే టేస్ట్ ఎట్లుంటుంది తిని చూడు ఒకసారి. ఇదేంది హల్వా? ఇది పాలకూర. 2 ఈజ్వల్ తిని చూడు. ఖుషి ఏం ఆడుకుంటున్నావు? ఖుషి ఏం ఆడుకుంటున్నావు? ఎప్పుడు ఆటనే ఆట చాలా కూడా. ఇప్పుడైతే మేమందరం కలిసి అయితే ఈ గుళ్ళకి పోయి కొబ్బరికాయలు కొట్టి కొంచెం అయితే పూజలు చేద్దాం. అయితే పెద్ద ప్లాన్ వేసినాం. అవుతుంది పువ్వుని అయితే తీసుకువెళ్ళి మనం దుర్గమాత దగ్గరికి అయితే దర్శనం అయితే ఇవ్వబోతున్నాం. ఏమొస్తుంది ఇంకా ఖుషిగాడు కూడా వస్తుంది. ఫస్ట్ టైం ఎట్లా చూసుకోలేమో మరి భయం అవుతుంది నాకు. సరే మరి పోదామా గైస్? పదండి వెళ్ళిపోదాం. కొబ్బరికాయ లేపకాయ దాన్ని వేసుకో. ఇది చదువుతాం అయితే పెద్ద ప్లాన్ వేసాం. మరి దా వెళ్ళిపోదాం. ఖుషిగాడు కూడా వస్తుండు. ఖుషి అయ్యపు చొప్లిపు అయితే వచ్చిండు. మరి అందరం అయితే మానేడు మళ్ళీ లేకపోతే బాగుంటుంది. కుట్టొద్దు అట్లా పులి కొడుకుతుంది. వద్దట్లా పెట్టొద్దు. పుల్లండి ఇంకైతే బొట్టు పెట్టాలంట. పెట్టుకో నువ్వే కడుతుంది మంచిగా కట్టు పుల్లండ. మళ్ళీ ఏమైనా షాప్ అంతా తగులుతుంది. కట్టు పులి అయితే కొంచెం పెయింట్ అయితే లేచిపోయింది. అయితే మేమైతే ఏం చేయలేదు. ముందు నుంచే ఉంది అది. మాకైతే ఏం సంబంధం లేదు దీనికి. మాకు కుషాడు అయితే సైలెంట్గా అయితే ఉండు ఏడుస్తుండు. అందుకే దీవులకు అవ్వదని చెప్పి బాధ. ఇక్కడ కూరగాయలు అయితే గట్ల పట్టించుకోవాలి. సేమ్ గణేష్ కాడ ఎట్లా వలిగింది ఇప్పుడు కూడా అట్నే వలిగింది. మొక్కు తను అప్పటికి కొడతా సింహంకి పట్టిస్తా. సింహం ఆనది సింహంకి పట్టిస్తా. మొక్కుకో
జేజే మొక్కు అయితే అన్ని కంప్లీట్ అయిపోయినాయి. అన్ని పూజలంగా చేసినాము, కొబ్బరికాయ కొట్టినాము, అన్ని ముట్టి చేసినాము. మీకు కూర్చాడు కూడా ఏడుస్తుండే, ఇంకైతే వెళ్ళిపోం పదండి తెలిసి. అరే ఏదో ఒకటి మొక్కుందాం మరి. ఏనదిరా ఇది ఒక్కటి పెడతారా? మా పర్ఫెక్ట్ పడేది దీన్ని కూడా పెట్టేసి. ఏడైతే బొట్టు చొప్పులు వేసుకొని కూడా యుద్ధం చేస్తుండేడు. ఆమె ఇంకా మాట్లాడుకుంటుంది. ఆమె చూడు కంప్లీట్ చేసుకున్నాం. కుషాడు కూడా వచ్చింది. ఇంత పెద్ద దిమాగ్ ఖరాబ్ ఉంది. అక్కడ పోతుంది, ఇక్కడ పోతుండు, రాయి తీసుకొని కొట్టింది కానీ ఎవరు చూడలేదు. అయితే సైలెంట్గా పెడదాం సీక్రెట్గా. కుషి పోదాం. చెడిగాడు ఇంటికి అయితే ఎగ్జిట్ కొట్టేస్తుండు. మరి బాయ్ అయిపోయి బాయ్ దా దా. మనమైతే ఇంట్లోకి అయితే వచ్చేసినాం. ఫ్రెండ్స్ ఇది మరి వీడియో. దూరం మన దగ్గరికి వేసాం. ఖుషి అంత లొల్లు అయిపోయింది, అంత అయిపోయింది. అంగడంగడ అంతా వీడియో ఎట్లా అనిపించింది మీకు అని చెప్పేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా షార్ట్ వీడియోలు చేస్తే ఏంటంటే లాంగ్ వీడియోలు చేయమని అయితే కామెంట్లు అయితే వచ్చినాయి. అందుకని చెప్పి నేనైతే లాంగ్ వీడియో అయితే ఏనికైతే ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నా. ఇది మరి వీడియో ఎట్లా అనిపించింది, మంచిగా అనిపిస్తుంది లేదా వీడియో లైక్ చేసి కామెంట్ చేయండి. ఇది మరి ఫ్రెండ్స్, బై బై.